Praise the Lord. I greet you very good morning. In the precious name of our Lord and Savior, Jesus Christ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు? మీరంతా బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానం ధ్యానం చేద్దాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. ఆయన మరల మన యందు జాలిపడును. హల్లెలూయా. వాస్తవానికి దేవుణ్ణి విడిచిపెట్టినందుకు, దేవునికి వ్యతిరేకంగా బ్రతికినందుకు దేవుడు మన మీద కోప్పడాలి. అయితే దేవుడు ప్రేమ కలిగినవాడు కాబట్టి, దయ కలిగినవాడు కాబట్టి ఆయన వైపు తిరిగిన వారి మీద ఆయన జాలి పడతాడని. తండ్రి తన కుమారుల మీద ఎలా అయితే జాలి పడతాడో, దేవుడు తన యందు భయభక్తులు కలవారి మీద జాలి పడతారని. పిల్లలు చేసిన ప్రతి తప్పుకి కూడా తల్లిదండ్రులు వారిని శిక్షించాలంటే ఎన్నోసార్లు శిక్షించాలి. అయితే వారు జాలి పడతారు. దేవుడు కూడా మన మీద జాలి పడతారని. కీర్తన గ్రంథంలో దావీదు గారు అంటారు, నా కుడివైపు కానీ ఎడం వైపు కానీ నన్ను చూసి జాలి పడేవారు ఎవరో కూడా లేరని. కొన్నిసార్లు మనం అనారోగ్యం గుండా వెళ్తున్నప్పుడు కానీ, అప్పుల బాధలు గుండా వెళ్తున్నప్పుడు కానీ మనల్ని చూసి జాలి పడేవారు ఎవరో కూడా ఉండరు. అయితే బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన యందు జాలి పడతాడని. మన యందు జాలిపడే దేవుడు చేసే మేళ్ళేంటి? ఆయన మన పాపాలు తీసుకువెళ్ళి అగాధ సముద్రంలో వేసేస్తారని. ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి వారి పాపాలు ఒప్పుకుంటారో దేవుడు వారి పాపాలను క్షమిస్తాడు. వాటిని ఎన్నడూ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి. దేవుడు వారిని నూతన సృష్టిగా చేస్తారు, నూతన సృష్టిగా చూస్తారు. మన యందు జాలిపడిన దేవుడు మనల్ని ఓదారుస్తారని. డబ్బు కానీ, మనుషులు కానీ కొన్నిసార్లు మనల్ని ఎవరిని కూడా ఆదరించలేవు. కానీ దేవుని మాటలు, దేవుని క్రియలు మనల్ని ఓదారుస్తాయని. దేవుడు మన కన్నీటిని తుడిచి మనల్ని ఓదారుస్తాడు, మన కష్టాన్ని తీరుస్తాడు, మన కార్యం సఫలం చేసి మనల్ని ఆదరిస్తాడు. రూతు గారు నయోమి విషయంలో వారు కోల్పోయింది తిరిగించి వారిని ఓదార్చిన దేవుడు మన జీవితంలో కూడా మనం ఏదైతే కోల్పోయామో దాన్ని తిరిగిచ్చి మనల్ని ఓదారుస్తాడని. మన యందు జాలిపడిన దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టని. డబ్బు మనల్ని విడిచిపెట్టేసినా, ఆరోగ్యం మనల్ని విడిచిపెట్టేసినా, మనుషులందరూ మనల్ని విడిచిపెట్టేసినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టని. సదాకాలము కూడా ఆయన మనకు తోడుగా ఉంటాడని. కాబట్టి ఈ వాగ్దానం విశ్వసించండి, దేవుడు మన మీద జాలి పడతాడు. దేవుని దయ, దేవుని జాలి మనకు అవసరం. మనం ఆయన వైపు తిరిగితే, ఆయన యందు భయభక్తులు ఉంచితే ఆయన మన యందు జాలిపడి మన పాపాలని క్షమిస్తారు, మన ఓదారుస్తారు, మనకి సదాకాలము తోడుగా ఉంటారని. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, జీవంగల దేవేశ, ప్రభువా మీకు వేలాది వేలాది వందనాలేస. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా, ప్రభువా మీకు వందనాలు. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారాన్ని అందించండి. అప్పుల బాధలో బాధపడుతున్నారు లేవనెత్తండి. అనారోగ్యంతో బాధపడుతున్నారు ముట్టండి, స్వస్థపరచండి. ప్రభు గొప్ప కార్యాలు చేయమని, మేలుతో తృప్తిపరచమని, దీవెనలు కుమ్మరించమని దేవా యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.